హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే బ్లాగ్ చికెన్ ఫ్రై విత్ బిర్యానీ మసాలా పౌడర్ అన్నమాట. ఎలాగనేది బ్లాగ్లో అయితే చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద వెడల్పాటి కళాయి తీసుకొని అందులో 1.5 కేజీ చికెన్ అన్నమాట, చక్కగా క్లీన్ చేసినటువంటి 1.5 కేజీ చికెన్ తీసుకొని ఆయిల్లో 2 కప్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్, ఒక 2 ఆనియన్స్ అన్నమాట. పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లాగా చిన్న చిన్నగా ఫైన్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ కూడా ఒక 3-4 చిల్లీస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ ఫస్ట్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే చికెన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ కంటెంట్ ద్వారా చికెన్ పీసెస్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం వితౌట్ వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ అనేది ఇలాగా ఒక ప్లేట్ క్లోజ్ చేస్తే ప్లేట్తో అప్పుడు ఆ చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా వాటర్ కంటెంట్తోనే చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్తో మంచిగా సాఫ్ట్గా అవుతుంది పీస్. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కట్ చేసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ మంచిగా మగ్గుతుంది అన్నమాట. బిర్యానీ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ: ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాలు, అలాగే అనాస పువ్వు, మిరియాలు, బిర్యానీ స్టోన్, బిర్యానీ, ఇట్లాగా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేనైతే కావాల్సినవి తీసుకున్నాను. యాలుకలు, సోపు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక చిన్న కళాయిలో వేసుకొని వితౌట్ ఆయిల్ మంచిగా సిమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలన్నమాట. పలావ్ దినుసుల్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మరాఠీ మొగ్గ అని, బిర్యానీ స్టోన్ అని, నెక్స్ట్ పలావ్ ఆకు, యాలుకలు, అలాంటివి ఆ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, సోపు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలి. వేపుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఈలోపు చికెన్లో ఉన్నటువంటి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి అన్నమాట పీసెస్. ఇప్పుడు ఒకసారి మనం కలియపెట్టుకుంటే మనకి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవటం తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యే ప్రాసెస్ అన్నమాట. అప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే చికెన్ మనం తింటున్నా సరే హార్డ్గా అవ్వదు, చాలా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదు. ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్లో అడుగంటుకోకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వకుండా నార్మల్గా రెడ్డిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చల్లారినటువంటి కిచెన్ కింగ్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మనం మంచిగా పౌడర్ చేసుకోవాలి. జార్లో వేసుకున్నాక మంచిగా పౌడర్ అవుతుంది. నెక్స్ట్ చిన్నులపాయ రెబ్బలు ఒక 8 or 9, ఒక చిన్నులపాయ మొత్తం కూడా రెబ్బలు చక్కగా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్ వేసుకోవాలి మనం. అప్పుడు టోటల్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు. మనం బిర్యానీస్లోకి బిర్యానీ పౌడర్ లాగా వేసుకోవచ్చు. చికెన్లో, మటన్లో, ఫ్రైస్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా వేసుకోవచ్చు. ఈవెన్ వెజ్ కర్రీస్లో కూడా, మసాలా కర్రీస్లో వాటిల్లో కూడా కొంచెం ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట.
చికెన్ పీసెస్ చూసారు కదా, ఇప్పుడు సాఫ్ట్ అయిన చికెన్ పీసెస్ అన్నమాట రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి తెలిసిపోతుంది రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక. నేను ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వితౌట్ ఆయిల్ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఫ్రై అయినటువంటి పీసెస్ అన్నీ తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లోనే కాజు, చిల్లీ, ఆనియన్, అలాగే కరివేపాకు అన్నీ కూడా కట్ చేసుకున్నటువంటివి చక్కగా యాడ్ చేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లోనే పెట్టుకొని వేపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుందో. ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అన్నమాట, మంచిగా ఫ్రై అయ్యాయి కరివేపాకు ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం చిన్నులపాయ పేస్ట్ అన్నమాట, ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే 1 kg చికెన్కి అయితే 3 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ సరిపోతుంది. 1.5 kg కాబట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను. యాడ్ చేశాక కొంచెం మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా కలిపెట్టుకుంటా ఉండాలి మనం. నెక్స్ట్ మనం ఫ్రై అయినటువంటి చికెన్ పీసెస్ ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక పసుపు అన్నమాట, 1.5 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ సాల్ట్, నేను పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పింక్ సాల్ట్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి కారం అన్నమాట. ఈ కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, 2 or 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం కూడా కలియపెట్టుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు కలియపెట్టుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఈ విధంగా మనం కలియపెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే అడుగంటుకోకుండా చికెన్ పీస్ అనేది ఇంకా హార్డ్గా అవ్వకోకుండా, మనం కలియపెట్టకపోతే ఆయిల్లోనే చికెన్ పీస్ అనేది ఉండిపోయి ఆ పీస్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. పిల్లలు తినాలన్నా కూడా కొంచెం హార్డ్గా ఉంటే పీస్ తినలేరు. సో ఈ విధంగా మనం సిమ్లోనే పెట్టుకొని కలియపెట్టుకుంటూ ఉంటే చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా అయ్యింది కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యింది కాబట్టి, ఇప్పుడు మనం వేసినటువంటి మసాలా, పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా చికెన్ పీసెస్‌కి పడతవి. అలాగే చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటది. ఎక్కువ ఫ్రై అయినట్టు ఉండదు. మనం రైస్‌లోకి కలుపుకోవచ్చు, రసంలోకి, అలాగే కాంబినేషన్‌తో అయినా తినొచ్చు కూడా. పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటది.
సో, అందుకని మనం కంటిన్యూయస్‌గా ఒక 2, 3 మినిట్స్ కలియపెట్టుకుంటా ఉండాలి అడుగంటుకోకుండా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కిచెన్ కింగ్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ ఒక్క పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇంకే పౌడర్ కూడా యాడ్ చేసుకోవసరం లేదు. నేనైతే 1 ½ కేజీకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్ నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకెటువంటి చాట్ మసాలా, జీరా అటువంటి ఏ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకోలేదనమాట. ఈ ఒక్క మసాలా పౌడర్ ఉంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది మనకి. నెక్స్ట్ సన్నగా తురిమినటువంటి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా అన్నిటికి కిచెన్ కింగ్ మసాలా పౌడర్, అలాగే పుదీనా, కొత్తిమీర మొత్తం కలియబెట్టేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు సిమ్‌లోనే పెట్టుకొని కలియబెట్టేసుకుంటే సరిపోతుంది. సో, అథెంటిక్ ఫ్లేవర్ ఆఫ్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్‌తో చేసినటువంటి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మనం దీన్ని రైస్‌లో రసం కాంబినేషన్‌తో తింటే సూపర్బ్! ఒక్కసారి రైస్ కాంబినేషన్‌లో ట్రై చేయండి. ఈ టైప్ ఆఫ్ చికెన్ ఫ్రై మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ టు ఆల్.